నమస్తే. ఒక పేషెంట్ వచ్చిర్రు మన దగ్గర. గోదావరి ఖని ఊరి పేరు. ఎట్లొచ్చిర్రు? వాళ్ళ నాయనకు నరాల నొప్పి ప్రాబ్లమ్ చాలా ఉండే. ఆయనకు భగవంతుడి దయ వల్ల చాలా మంచిగా తగ్గింది. అయితే ఈ పేషెంట్‌కి ఏముంది అంటే ప్రాబ్లమ్, డాక్టర్లు ఏమన్నారంటే, "మీరు ఆపరేషన్ చేపించుకోవాలి." దేనికి ఆపరేషన్ చేపించుకోవాలి? మీ ముక్కు ఏమో క్రాస్ ఉంది. మీ ముక్కు క్రాస్ ఉండడం వల్ల మీకు ఇక్కడ మొత్తం బ్లాక్ అయితుంది. మీకు అలెర్జీ ప్రాబ్లమ్ గూడా ఉంది. దానివల్ల నేజల్ కంజెషన్ అయ్యి, బ్లాక్ అయ్యి, తుమ్ములు, దగ్గు, ఫ్రీక్వెంట్‌గా ముక్కు కారడం ఇవన్నీ అయితున్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి గూడా మీకు కష్టమైతుండొచ్చు అనేసి అన్నారు. ఈ పేషెంట్‌కి మనం ఇవన్నీ సింప్టమ్స్ మళ్ళా అడిగితే, అవును అన్నీ ఉన్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది. నైట్ టైమ్ ఏమో గురకలొస్తున్నాయి. మళ్ళా దాని తర్వాత మార్నింగ్ ఏమన్నా స్మెల్ కొంచెం స్మెల్ వచ్చినా, వంటలు నడుస్తున్న ఇంట్లో ఖతం 100 తుమ్ములు. మళ్ళా దాని తర్వాత అగరబత్తి ఎవరో పెట్టిర్రు. ఒక 2, 300 తుమ్ములు. అట్లా తుమ్ములతోటి బాధపడి మొత్తం రోజు ఇక్కడ ఇచ్చింగ్ ఉండి, ఈ పేషెంట్ మన దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చిండు. అయితే ఇట్లా ఆపరేషన్ చేయాలంటున్నారు. లోపల గూడా సైనస్‌ది ప్రాబ్లమ్ ఉంది అనేసి అన్నారు. అయితే రిపోర్ట్‌లు చూస్తే కూడా ఏమర్థమైందంటే హైపర్ట్రోఫీ ఉంది లోపల. సైనస్‌లేమో బ్లాక్ అయిపోయినాయి మొత్తం. దేనివల్ల అయింది? సైనసైటిస్ అంటారు. ఇప్పుడు సైనస్ ఉంది అంటారు గదా! సైనస్ ఉంది అంటే అర్థమైందంటే సైనస్‌లు అందరికుంటాయి. దాంట్లో ఇన్ఫెక్షన్ అవ్వడం, లేకపోతే ఎలర్జీ వల్ల అవి కొంచెం ఉబ్బిపోవడం, పెద్దగా అయిపోవడం అనేది సైనసైటిస్ అంటారు. ఈ పేషెంట్‌కి గూడా ఆ ప్రాబ్లమ్ ఉంది. కానీ ఈ పేషెంట్‌కి ఎందుకయింది? ఎలర్జీ వల్ల అయింది. కానీ దీనికి వందల కారణాలుంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల గూడా అయితాయి. అక్యూట్ సైనసైటిస్ కూడా అయితది ఒక్కొక్కసారి. క్రానిక్ సైనసైటిస్ గూడా అయితది. అండ్ వెరీ మేజర్ ఈ మధ్య వచ్చేది సైనసైటిస్ ఎక్కువ ఎలర్జీ వల్లనే. ఇప్పుడు ఈయనకు గూడా ఆ ప్రాబ్లమ్ ఉండే. బై చాన్స్ సర్జరీ చేయకపోతే చాలా పెద్ద పెద్ద కాంప్లికేషన్‌లు అయితాయి అనేసి గూడా చెప్పిర్రు. కానీ ఏందంటే ఇది సర్జరీ లేకుండా హోమియోపతి తోటి పూర్తిగా తగ్గుతది. ఇప్పుడు మీకొస్తది డౌట్. అరే! క్రాస్ ఉన్న ముక్కుని ఎట్లా స్ట్రెయిట్ జేస్తారు? ఇప్పుడు చూడండి మీరు సర్జరీ చేపించుకున్నారనుకోండి. సర్జరీ చేపించుకుంటే గూడా మీకు ముక్కు కారుతూనే ఉందనుకోండి. ఏం లాభం? ఎందుకు? ఎలర్జీ అయితే శరీరం లోపలుంది. ముక్కు స్ట్రెయిట్ జేయడం వల్ల ఎలర్జీ అయితే పోదు గదా! మళ్ళా చేపిచ్చేసి ఏం లాభం? ఏం లాభం ఉండదు. అదే మీరు హోమియోపతి మందులు వాడిర్రనుకోండి, ఈ ముక్కు స్ట్రెయిట్ అవ్వదు. ఎందుకు? 80%, 70% ఇండియన్స్‌కి అది ఉంటదట్లా. మీకు సింప్టమ్స్ ఉండవు. మీకున్న ఎలర్జీ తగ్గిపోతది. ఏదైతే హైపర్ట్రోఫీ అయింది అది తగ్గిపోతది. సైనసైటిస్ గూడా తగ్గిపోతది. అయితే ఈ పేషెంట్‌కి మనం మందులిచ్చినాము. మందులిచ్చినంక ఈ పేషెంట్‌కి తగ్గిపోయింది. కానీ ఈ పేషెంట్‌కి ఎందుకు స్టార్ట్ అయిందిది? ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు పొద్దుగాల 7కెళ్ళి పొద్దుమికి 7 వరకు కాలేజ్‌కెళ్ళడం. మళ్ళా స్టడీ అవర్లు 8:30 నుంచి 11 వరకు. సదివి, 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 సదివి అట్లా వచ్చేసింది. ఎందుకు? స్ట్రెస్ అయితది పిల్లలకి. ఎవరు కూసొని ఇన్ని గంటలు లెవ్వకుండా చదువుతారు మీరు చెప్పండి. ఎంత స్ట్రెస్ ఉంటది పిల్లలకి. ఆ టైంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు అయితనే ఉంది. అయితే ఇప్పుడు ఏమన్నారు వేరే వాళ్ళు నాకు, "మీకు అగరబత్తి తోటి ఎలర్జీ ఉంది. మీరు లైఫ్‌లా అగరబత్తి వాడొద్దు. మీకు డస్ట్ తోటి ఎలర్జీ ఉంది. లైఫ్ మొత్తం మీరు మాస్క్ ఏసుకొని తిరగాలి. మీకు అసలు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ పోవడం అనేది ఇంపాసిబుల్" అన్నారు. సర్జరీ చేపించుకోవాలన్నారు. కానీ భగవంతుడి దయ చూడండి హోమియోపతి తోటి ఎంత బ్యూటిఫుల్‌గా తగ్గించింది. హోమియోపతి అంత పవర్‌ఫుల్ ఉంటది. సర్జరీ లేకుండా పేషెంట్‌కి మంచిగా చేస్తది. అయితే మీకు గూడా ఇటువంటి ప్రాబ్లమ్ ఉంటే మీరు ట్రై జేసి చూడొచ్చు. కాజిటివ్ ఫ్యాక్టర్స్ డిస్కస్ జేసినాం. ఎందుకొస్తది డిస్కస్ జేసినాం. ఎట్లా పోతది డిస్కస్ జేసినాం. అండ్ బై చాన్స్ మీకు ఇది ఉందనుకోండి. మీరేం జేయండంటే హోమియోపతి మందులతో పాటు రోజు మీరు కొంచెం పసుపు పాల్లో యేసుకొని మంచిగా వేడి చేసుకొని తాగండి. దీన్ని గోల్డెన్ మిల్క్ అంటారు. ఎందుకు? బంగారం ఎయడం వల్ల గాదు. పసుపు ఎయడం వల్ల మిల్క్ కలర్ ఏమో గోల్డెన్ కలర్ అయిపోతది. అందుకే గోల్డెన్ మిల్క్ అంటారు. దీంట్లో కర్క్యుమిన్ ఉంటది. అలెర్జీ ప్రాబ్లమ్స్ కోసం చాలా హెల్ప్ చేస్తుంది. మనకు హెల్ప్ చేస్తది కొంచెం. కానీ హోమియోపతి వాడడం వల్ల ఏమైతది? పూర్తిగా నయమైతది. నమస్తే.